టెల్ అవీవ్పై 100 పైగా మిసైల్స్తో అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. ప్రధానంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలేంలో మిసైళ్ల వర్షం కురిపించింది. దాదాపు ఈ రెండు ప్రాంతాల్లో 200కు పైగా మిసైళ్లతో భారీ అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో అటాక్ను ఇజ్రాయెల్ మరోవైపు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఇంటర్సెప్టార్స్, ఐరన్ డోమ్స్తో ఆ దేశం మిసైల్స్ అటాక్స్ను ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ పౌరులు ఒక్కసారిగా ఇరాన్ అటాక్తో బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్న పరిస్థితి కనబడుతోంది. تفضلوا. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ఇరాన్ చేసినటువంటి మిసైల్ దాడులు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగింది. ఇరాన్ చేసినటువంటి మిసైళ్ల నుంచి కాపాడుకునేందుకు, తమ దేశ పౌరులను అప్రమత్తం చేసేందుకు ఇజ్రాయెల్ సైరన్ల మోత మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడిలో 10 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అనుకున్నదే జరిగింది. మొత్తం మీద హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించిన ఇరాన్ అన్నట్టుగానే మంగళవారం ఇజ్రాయెల్పై దాడి చేసింది. వందలాది మిసైళ్లతో టెల్ అవీవ్పై విరుచుపడింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మిసైళ్ల వర్షం కురిపించింది. ఇందులో కొన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. దీంతో పౌరులు షెల్టర్ హోమ్లో తలదాచుకున్నారు. మరోవైపు టెల్ అవీవ్లో టెర్రర్ దాడి జరిగింది. దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడని సమాచారం. ఈ కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా, హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ నిల్ఫోర్ రోషన్ల మరణాలకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేసినట్లుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించుకుంది. మరోవైపు టెల్ అవీవ్పై ఇరాన్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారత ఎంబసీ భారత సంతతి ప్రజలను అప్రమత్తం చేసింది. تفضلوا. రైట్, భయాలే నిజమయ్యాయి. పశ్చిమాసియా నిప్పుల కుంపటైంది. ప్రాంతీయ యుద్ధం అంచనా నిలిచింది. హెజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేంపై ఏకబిగిన వందలాది క్షిపణులను ప్రయోగించింది. వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని నగరాలను తాకాయి. ప్రాణ నష్టం వివరాలు తెలియనప్పటికీ తమ వైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకే లెబనాన్లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. 10ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లుగా అధికారికంగాను ప్రకటించింది. Iran launched
launched a large-scale attack of over 180 ballistic missiles directly from Iranian soil at the State of Israel. There were a small number of hits in the center of Israel and some other hits in the southern Israel. The majority of the incoming missiles were intercepted by Israel and a defensive coalition led by the United States. Iran's attack is a severe and dangerous escalation. There will be consequences. Our defensive and offensive capabilities are at the highest levels of readiness. Our operational plans are ready. We will respond wherever, whenever, and however we choose, in accordance with the directive of the government of Israel. Iran and its proxies have been attacking Israel since the 7th of October on 7 fronts. Iran and its proxies seek the destruction of Israel. The Israel Defense Forces will continue doing everything necessary to defend the state of Israel and protect the people of Israel. ఇరాన్పై ప్రతీకార దాడులు మళ్ళీ తప్పవంటూ ఐడిఎఫ్ అధికారి మాట్లాడిన తీరు మనం చూసాం. మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. మరోవైపు ఇక ఇరాన్ కూడా క్షిపణులతో బెంబేలెత్తించింది. ఇజ్రాయెల్ బాంబు షెల్టర్లోకి వెళ్ళి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణుల్ని కూర్చాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దళాలకు ఆదేశాలు ఇచ్చారు. ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఈ పోరు మరింత విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ రాజధాని ప్రాంతమైనటువంటి జఫాలో ఇద్దరు సాయుధులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 ఇజ్రాయెల్ చనిపోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఇద్దరు అటాకర్స్ని తిరిగి కాల్చి చంపింది. దీంతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు టెల్ అవీవ్పై ఇరాన్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారత సంతతి ప్రజలను ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. స్థానికంగా ఉన్నటువంటి బంకర్ల దగ్గరగా ఉండాలంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు సేఫ్టీ ప్రోటోకాల్స్ కూడా పాటించాలంటూ భారతీయులను కోరుతోంది ఇండియన్ ఎంబసీ. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా, బ్రిటన్ కూడా అక్కడి తమ పౌరులను హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్ గగనతలాలు మూసివేశారు. పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అక్కడి ప్రభుత్వాలు. మొత్తం మీద ఇటు భారత్ సంతతి పౌరులపై ఇజ్రాయెల్ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఇండియా ప్రకటించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలంటూ ఇండియన్ భారత రాయబారి కార్యాలయాలు చెప్తున్నాయి. تفضلوا